ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క మహాఘనమైన నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ స్వాగతం. ప్రియులారా, అందరు ఎలా ఉన్నారు? దేవుని యొక్క కృపలో మీరందరూ సంతోషంగా ఉండాలని, సమాధానంతో ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని అనుదినము మీకోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రియులారా, ఈ సమయంలో మనం దేవుని యొక్క వాక్యాన్ని వినబోతూ ఉన్నాం. ఏ విధంగా దేవుడు చిన్న వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. మరి దేవుడు ఎన్నుకునేది గొప్ప గొప్ప వాళ్ళని కాదు, చిన్న వాళ్ళనే ఎన్నుకుంటాడనే విషయాన్ని ఈరోజు మనం వాక్యం ద్వారా నేర్చుకోబోతున్నాం. కాబట్టి మనం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభువా, ఇదిగోనైనా ఈ యొక్క మధ్యాహ్న సమయంలో నీ వాక్యాన్ని మేము వినబోతూ ఉండగానైనా పరిశుద్ధాత్మదేవ మాతో మాట్లాడండి. నైనా మేము చిన్నవాళ్ళము తండ్రి, మరి ఈ లోకంలో మరి త్రోసివేసబడినటువంటి వాళ్ళము అయినా కూడా తండ్రి, మీరు మమ్మల్ని ఎన్నుకొని వాడుకుంటున్న విధానాన్ని బట్టి స్తోత్రం. ఈరోజు వాక్యం వినే ప్రతి బిడ్డ జీవితంలో కూడా మీరు అద్భుత కార్యాలు జరిగించమని, ప్రతి ఒక్క చిన్న బిడ్డనునైనా నేను పనికిరాను అనుకుంటున్న వారందరినీ కూడా ఆశీర్వదించి వాడుకోమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇర్మియా గ్రంథంలో 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మరి ప్రభువైన యెహోవా యావే ప్రభు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. అయితే ఇర్మియా అప్పుడు ఏ వయసులో ఉన్నాడు? చిన్న వయసులో ఉన్నాడు. బాలుడు వయసు. బాలుడు అంటే మేబీ ఒక 11 సంవత్సరాల కంటే చిన్నవాడుగా ఉండొచ్చు. అంత చిన్నవాడు 8, 9, 10 ఆ సంవత్సరాలు ఉండొచ్చు. దేవుడు ఆయనకి ప్రత్యక్షమై మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క వాక్కు ఆయన దగ్గరికి వస్తూ ఉంది. చెప్తున్నాడు అనమాట ప్రభు, ఇర్మియా, ఇదిగో నీ తల్లి గర్భములో ఉన్నప్పుడే నేను నిన్ను రూపొందించాను, నేను నిన్ను ప్రవక్తగా నియమించాను. నేను ఎవరి దగ్గరికైతే పంపిస్తానో నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, నేను చెప్పమన్న మాటలను నువ్వు చెప్పాలి, నేను నిన్ను పవిత్రపరిచాను, ప్రతిష్ఠించాను అని దేవుడు మరి ఇర్మియాతో మాట్లాడుతున్నాడు. చిన్న బాలుడు ఇర్మియా, మరి ఏమీ అర్థం కాలేదు. దేవుడు మాట్లాడాడు. అయ్యో, నేను చిన్నవాడిని కదా, నేనేం చేస్తాను, నా ద్వారా ఏం జరుగుతుంది? ఆయన వెంటనే దేవుడితో మాట్లాడుతున్నాడు. అయ్యో ప్రభువా, నేను బాలుడనే, నేను చిన్నవాడినే, నేనేం చేస్తాను ప్రభా, నా వల్ల ఏమవుతుంది అని అంటే ప్రభు అంటున్నాడు, నేను బాలుడనని నీవు అనవద్దు. హల్లెలూయా. దేవుడికి తెలీదా? ఆయన చిన్నవాడని తెలియదా? తెలుసు. కానీ దేవుడు ప్రియులారా ఈ లోకంలో పెద్దవాళ్ళనే కాదు, చిన్న వాళ్ళని కూడా ఆయన వాడుకుంటాడు. ఆమేన్. ఆయనకి వయసుతో నిమిత్తం లేదమ్మా. ఎందుకంటే కార్యం జరిగించేది ఎవరు? దేవుడు జరిగిస్తాడు. నువ్వు చాలా పెద్ద వయసు, నీకు చాలా జ్ఞానం ఉంది, నువ్వు బాగా చదువుకున్నావు, నీకు చాలా డబ్బు ఉంది, అలా ఈ లోకపరంగా గొప్ప గొప్ప వాళ్ళని, గొప్ప గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళని మనం చూస్తాము. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులు కూడా ఎవరినైనా దేనికైనా సెలెక్ట్ చేసుకోవాలంటే, ఎన్నుకోవాలంటే ఏం చూస్తారండి? బాగా టాలెంట్ ఉండాలి, బాగా డబ్బు ఉండాలి, బాగా అందం ఉండాలి, బాగా చదువు ఉండాలి, డిగ్రీలు ఉండాలి. అలా ఉంటేనే మంచి హైటు, పర్సనాలిటీ అన్నీ ఉండాలి. అలా ఉంటేనే వాళ్ళు ఎన్నుకుంటారు. కానీ నీ దేవుడు, నిన్ను సృష్టించిన దేవుడు, నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఆయన నిన్ను అంగీకరిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చిన్నవాడు బాలుడు ఇర్మియా, కానీ ఇర్మియా పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది. నేను నీ తల్లి గర్భంలోనే నేను ప్రవక్తగా నియమించాను అంటున్నాడు. ప్రియులారా, మరి ఇర్మియా ప్రవక్త యొక్క జీవితము చాలా మరి భయంకరమైనటువంటి జీవితము. చిన్న వయసు నుంచే దేవుడు ఆయనని ఎన్నుకున్నాడు. మరి ఇర్మియా ప్రవక్త మరి చెప్తాడు, ఇశ్రాయేలు ప్రజలు పాపం చేస్తూ ఉంటారు, మరి వాళ్ళంతా విగ్రహారాధనలో పడిపోయారు, అన్య దేవతలను ఆరాధిస్తూ ఉంటారు. అయితే దేవుడు చెప్తాడు, మీరందరూ కూడా ఈ యొక్క బబులోను దేశానికి మరి చెరలోకి వెళ్ళిపోతారు, మీరు 70 సంవత్సరాలు చెరలో ఉంటారు అనే ఈ యొక్క విషాదమైనటువంటి వార్త. యెరూషలేం దేవాలయం ధ్వంసం అయిపోతుంది, మరి ఈ యొక్క
యెరూషలేము అంతా కూడా పాడైపోతుంది, ఇక్కడ అంతా కూడా నిర్జనంగా మారిపోతుంది అనే విషయాలు ఇర్మియా ప్రవక్తనే చెప్పాడనమాట. సో ఆ బాధకరమైనటువంటి విషయాలు ఆయన చెప్పడానికి ఆయన చాలా ఏడుస్తాడు. ఎప్పుడు కూడా ఆయన ఏడ్చేవాడు. అందుకే ఈయనకి మరి కన్నీటి ప్రవక్త అని కూడా పేరుంది ప్రియులారా. విలాప గీతాలు కూడా ఈ యొక్క ప్రవక్తని ఇర్మియా ద్వారానే దేవుడు రాయించాడు. విలాపం అంటే కన్నీరు, కన్నీటితో ఆయన పాడిన పాటలు, కన్నీటితో ఆయన రాసినటువంటి వాక్యాలు అన్నమాట, దేవుని యొక్క వాక్యాలు ప్రియులారా. మరి ఇర్మియా ప్రవక్తని దేవుడు ఒక పర్పస్, ఒక ఉద్దేశం కోసం ఆయన పిలుస్తున్నాడు. తన ప్రజలకు బుద్ధి చెప్పడానికి, తన ప్రజలను హెచ్చరించడానికి. ఇదిగో నువ్వు రాజుల దగ్గరికి కూడా వెళ్ళాలి, అధికారుల దగ్గరికి వెళ్ళాలి, నాయకుల దగ్గరికి వెళ్ళాలి, యాజకుల దగ్గరికి వెళ్ళాలి, నువ్వు వాళ్ళకి నేను చెప్పమన్న మాటని నీవు చెప్పాలి అని చెప్పినప్పుడు ఇర్మియా చెప్పినటువంటి మాట, ప్రభువా నేను బాలుడని. ఈరోజు చాలామంది మనలో కూడా దేవుడు ఏదైనా మనకు ఒక పని అప్పగిస్తే, ఒకవేళ మనం చర్చిలో కానీ ఇంకా ఎక్కడైనా దేవుని పని చేయడానికి, అయ్యో నేను చాలా చిన్నవాడిని, నేను చిన్నదాన్ని, నేను చేయలేను, అలా చాలాసార్లు వెనకం చేస్తూ ఉంటారు. బైబిల్ చదువుతావమ్మా అంటే అమ్మో నాకు రాదు, నాకు భయం అంటారు. పాట పాడతావా అమ్మ అంటే అమ్మో నేను పాడలేను, నాకు భయం. ప్రతిదానికి కూడా పాడలేనని, నేను మాట్లాడలేనని, నేను బైబిల్ చదవలేనని, ప్రార్థన చేయలేనని, ఏదైనా సరే వెనకం చేస్తూ ఉంటారు. చూడండి, మరి చిన్నవాడు ఇర్మియా బాలుడే, కానీ దేవుడు ఆయనని బలపరిచాడు. దేవుడు ఆయన ద్వారా చెప్పాల్సినటువంటి వాక్యాలన్నీ కూడా ప్రవచనాలు చెప్పించాడు. మరి ఆయన ఎక్కడెక్కడికి పంపిస్తే, ఎవరి దగ్గరికి వెళ్ళమంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఆ దేవుని వాక్యాలన్నీ కూడా చెప్పాడు. అదే మొత్తం ఇర్మియా గ్రంథం అంతా ప్రియులారా. అంటే దేవుడు ఆయనని ఎన్నుకున్నాడు. ఇప్పుడు నిన్ను కూడా దేవుడు ఎన్నుకున్నాడు. ఈరోజు ఒకవేళ నువ్వు అనొచ్చు, నాకు అంత చదువు లేదు, నాకు అంత మరి డబ్బు లేదు, లేకపోతే నాకు అంత టాలెంట్ లేదు, నేను చాలా పొరపాట్లు చేశాను, నేను చాలా దేవుడికి దూరంగా నేను జీవిస్తున్నాను, కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. హల్లెలూయా. బైబిల్లో మనం చూస్తున్నాం ప్రియులారా, లూకాసు వార్తలో 15వ అధ్యాయంలో చిన్న కుమారుడు కదండి, చిన్న కుమారుడు తప్పిపోయాడు. మరి తండ్రికి ద్రోహం చేశాడు, తండ్రిని చాలా బాధ పెట్టాడు, దూరంగా వెళ్ళిపోయాడు చిన్న కుమారుడు. అయినా కూడా మరి ఆ కుమారుడు మారు మనసు పొంది తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి అతన్ని చేర్చుకున్నాడు. అవునా? నీ జీవితంలో కూడా నువ్వు చిన్నదానిగా, చిన్నవాడిగా ఉండి నువ్వు చాలా పొరపాట్లు చేసి ఉండొచ్చు, కానీ నువ్వు తిరిగి వస్తే దేవుడు నిన్ను చేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, మరి మోషే ప్రవక్త కూడా నిర్గమాకాండంలో 3వ అధ్యాయంలో ప్రియులారా దేవుడు మోషేని పిలుస్తున్నాడు. ఇక్కడ మోషే మరి ఆయన ఎలాంటి శక్తి లేనటువంటి స్థితిలో ఉన్నాడు. 80 సంవత్సరాలు ఆయనకు వచ్చేసాయి, వృద్ధాప్యంలోకి వచ్చాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయనకు మాట కూడా మరి సరిగా రావట్లేదు, మాట మాంద్యం వచ్చేసింది. మరి అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆయనకు ప్రత్యక్షమై చెప్తున్నాడు, మోషే ఇదిగో నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళి నా ప్రజల్ని విడిపించుకొని తీసుకొని రా అంటే మోషే కూడా చెప్తున్నాడు, ప్రభువా నాకు అసలు సరిగా మాట్లాడడమే రాదు నాయన, నేను ఆ రాజుతో ఏం మాట్లాడతాను, ఆ ప్రజలతో ఏం మాట్లాడతాను, నేను అసలు నడవలేను, నాకు శక్తి లేదు అని తనలో ఉన్నటువంటి బలహీనతలు చెప్తా ఉన్నాడు, తనలో ఉన్నటువంటి లోపాలు చెప్తా ఉన్నాడు, తనలో ఉన్న భయము. ఆయనకి వెళ్ళి మళ్ళీ రాజు దగ్గర మాట్లాడాలంటే భయం అనమాట. నా మాట ఎవరు వింటారు, నేను ఒక హత్య చేసి వచ్చేసాను, ఇన్ని సంవత్సరాలు ఇక్కడే ఉన్నాను, 40 సంవత్సరాలు ఇక్కడ ఉన్నాను, మళ్ళీ నేను వెళ్ళి వాళ్ళ దగ్గర ఎలా నేను నిలబడాలి, అలాంటి ఒక భయము, అలాంటి ఒక పరిస్థితిలో ఉన్నాడు మోషే. కానీ దేవుడు చెప్తున్నాడు, లేదు నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. నీకు మాటలు రావని చెప్పకు, నేను నీకు నీ నోటికి నోరుగా ఉంటాను, నీ చేతిలో ఒక కర్ర ఇస్తున్నాను. మరి పౌలు గారు చెప్తున్నారు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. హల్లెలూయా. మనం ఎప్పుడైతే మనకు ఒక వీక్నెస్ ఉంటుంది ప్రియులారా, కొంతమంది ధైర్యంగా మాట్లాడలేరు, కొంతమంది మరి ధైర్యంగా పాట కూడా పాడలేరు, బైబిల్ చదవలేరు, కొంతమందికి షై ఫీలింగ్ ఎక్కువ, మనుషుల్లో ఎక్కువ రాలేరు, అందరి ముందు కనీసం విష్ కూడా చేయలేరు. అలాంటి కొన్ని బలహీనతలు ఉంటాయి. ఎవరి బలహీనత వాళ్ళకు ఉంటుంది. కొంతమందికి చాలా కోపం ఎక్కువ ఉండొచ్చు,
కొంతమందికి ఎక్కువ టీవీ చూసే అలవాటు లేదా ఫోన్ చూసే అలవాటు, అదొక బలహీనత. తాగుడు ఒక బలహీనత. సో నాలో ఎన్ని బలహీనతలు ఉన్నాయి కదా, కాబట్టి మరి దేవుడు నన్ను ప్రేమిస్తాడా, దేవుడు నన్ను వాడుకుంటాడా, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడా అని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒకవేళ ఈరోజు నీవు కూడా అలాంటి స్థితిలో ఉండొచ్చు. నువ్వు కూడా అలా అనుకుంటున్నావేమో, దేవుడు నాలోనే ఈ బలహీనతలను బట్టి నా కుటుంబాన్ని దీవించట్లేదేమో, నా పిల్లల్ని దీవించట్లేదేమో. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా ఆయన క్షమించే దేవుడు. ఆమేన్. మరి యొక్క మోషే గారు తనలో ఉన్నటువంటి బలహీనత ఆయన చెప్తున్నాడు, ప్రభా నేను మాట్లాడలేనన్నాడు. నో ప్రాబ్లం, నువ్వు మాట్లాడలేవు కదా, నేను మాట్లాడతాను. హల్లెలూయా. ఎవరైతే నేను అన్నీ చేస్తాను, నేను అన్నీ చేయగలను, నాకు చాలా శక్తి ఉంది, నాకు చాలా బలం ఉంది, నాకు చాలా టాలెంట్ ఉంది అని అనుకుంటారో అలాంటి వాళ్ళని దేవుడు వాడుకోడు ప్రియులారా. ఎవరైతే ప్రభా నేను ఏమీ చేయలేను, నేను మాట్లాడలేను ప్రభా నేను అసలు ఏ పని చేయలేను ప్రభా, నాకు ఇలాంటి టాలెంట్ లేదు ప్రభా, అలా ఎప్పుడైతే మనం దేవుడికి మన బలహీనత ఆయనకి చెప్తామో అప్పుడు దేవుడు అంటాడు, నీవే నాకు కావాలి, నువ్వు చేయలేవు కాబట్టి నీ ద్వారా నేను చేస్తాను అని దేవుడు మరి మనల్ని బలపరుస్తాడు. మోషేను బలపరిచాడు. హల్లెలూయా. మరి నెక్స్ట్ తర్వాత వ్యక్తి యెహోషువ అయితే ఇంకా భయపడిపోయాడు. అయ్యో దిగులు పడిపోతున్నాడు అనమాట. మోషే అంత గొప్ప ప్రవక్త మరణించాడు, ఇప్పుడు నేను ఎలా నడిపిస్తాను, ఈ ప్రజలు అసలు వింటారా, ఈ ప్రజలు చాలా మొండివాళ్ళు, వీళ్ళని నేను ఎలా నడిపించాలి అని ఆయన చాలా భయపడుతున్న సమయంలో యెహోషువ గ్రంథంలో యెహోషువని దేవుడు బలపరుస్తున్నాడు. ఇదిగో నేను మోషేకు తోడైనట్లు నీకు కూడా నేను తోడుగా ఉంటాను. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎవరైతే ఇదిగో నేను నా వల్ల కాదు, నేనేం చేయలేను, నేను ఈ ప్రజల్ని నేను నడిపించలేను, ఈ కుటుంబాన్ని నడిపించలేను. కొంతమంది భార్యలు భర్తలు చెప్తూ ఉంటారు, అయ్యో ఈ ఫ్యామిలీ నడిపించడం నాకు చాలా కష్టంగా ఉంది, ఈ ఉద్యోగం చేయలేకపోతున్నాను, ఇదిగో ఈ చదువు చదవలేకపోతున్నాను అని యవనస్తులు మరి బాధపడుతూ ఉంటారు. నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావో, ఏదైతే నువ్వు సాధించలేకపోతున్నావో, ఎక్కడైతే నువ్వు వీక్గా ఉన్నావో, బలహీనంగా ఉన్నావో అక్కడే దేవుడు నిన్ను బలంగా వాడుకోబోతున్నాడు. ఆమేన్. ఏదైతే నీ బలహీనతో అదే నీ బలం ప్రియులారా. ఎందుకంటే ఎక్కడ నువ్వు బలహీనంగా ఉన్నావు అక్కడ ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. హల్లెలూయా. దేవుడు వచ్చి ఆయన నిలబడతాడు, నిన్ను బలపరుస్తాడు, దేవుడే తన చేతినిస్తాడు, దేవుడే మాట్లాడతాడు, దేవుడే కార్యాలు జరిగిస్తాడు. చూడండి, మోషే నేను అసలు మాట్లాడడం రాదు అన్నవాడు వెళ్ళి మరి ఫరోతో మాట్లాడాడు. అక్కడ ఎన్నో మిరకల్స్ 10 అద్భుతాలు చేశాడు, 10 తెగుళ్ళు రప్పించాడు ప్రార్థన చేసి. లాస్ట్కి ఆ యొక్క ఫరో రాజు కూడా తల వంచి వెళ్ళిపోండి, మీరు అందరు వెళ్ళిపోండి, తీసుకొని నీ ప్రజల్ని తీసుకొని వెళ్ళిపో అని చెప్పాడు. సో అలా వచ్చాడు. ఏ మోషే అయితే బలహీనుడో ఆ మోషే ద్వారా దేవుడు ఇజ్రాయేలు ప్రజలందరినీ 430 సంవత్సరాలండి, అన్ని సంవత్సరాలు బానిసలుగా ఉన్న వాళ్ళని బయటికి విడిపించుకొని తీసుకొచ్చాడు. ఇది ఎవరు చేశారు? ఎవరి శక్తి అక్కడ ప్రత్యక్షమైంది? దేవుని శక్తి. హల్లెలూయా. ఎప్పుడైతే ప్రియులారా మనలో బలహీనత ఉంటుందో దేవుడు మహిమపరచబడతాడు. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో ఆయన హెచ్చించబడతాడు. ఆమేన్. హల్లెలూయా. సో దేవుడు ఎర్ర సముద్రాన్ని దాటించాడు కదండి, మరి బండను చీల్చి నీటిని వాళ్ళకి ఇచ్చాడు, ఆకాశం నుండి మన్నాను కురిపించి వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చాడు. ఎవరి ద్వారా జరిగిన ఈ కార్యాలన్నీ? ఎవరైతే నేను వెళ్ళను ప్రభా, నాకు మాటలు రావు ప్రభా, ఇంకెవరినైనా పంపించు ప్రభా అని చెప్పినటువంటి ఆ యొక్క మోషే ద్వారా దేవుడు ఇన్ని కార్యాలు జరిగించాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు నువ్వు కూడా నేను ఏదైతే చేయలేను అని అనుకుంటున్నావో ప్రియులారా, మరి కొంతమంది
దేవుని సేవకులు కూడా, దేవుని సేవ చేసేవాళ్ళు మరి నేను సేవ చేస్తానా, నేను చేయగలనా, నేను ఒక వాక్యాన్ని బోధించగలనా, నేను దేవుని సేవలో నేను గురువులకి తోడ్పడగలనా, నా వల్ల ఏమవుతుంది అని కొంతమంది నిరాశ పడుతూ ఉంటారు, నిస్పృహతో ఉంటారు. కానీ దేవుడు నిన్ను బలపరుస్తాడు. హల్లెలూయా. మరి మా టీంలో ఒక సహోదరి ఉండేది. ఆ సహోదరి చక్కగా పాటలు పాడుతుంది, కానీ ఆమెకి ఎప్పుడు కూడా భయం అనమాట. అయ్యో నేను పాడలేను, నేను వాక్యం చెప్పలేను, నేను మీలాగా నేను చేయలేను అని ఎప్పుడు భయపడుతూ ఉండేది. స్టేజ్ మీదకి వెళ్ళాలంటే భయపడేది. ఒకరోజు నేను చెప్పాను, అమ్మా దేవుడు నీతో ఉన్నాడు, నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు వెళ్ళి నిలబడు, దేవుడు నీ ద్వారా మాట్లాడతాడు. హల్లెలూయా. ఎంత భయపడేదో. ఒకరోజు రూమ్లో తలుపు వేసుకొని నేను బయటికి రాను, నేను స్టేజ్ మీదకి వెళ్ళను, నేను ఏ ఆరాధన నడిపించను, నాకు రాదు అని చెప్పి అలా మొండిగా కూర్చున్న ఆ సహోదరి ఒక టైం వచ్చింది ప్రియులారా, తెలుగు వడకం అంతా తనే నడిపించడం, ఇంగ్లీష్లో కూడా పాటలు పాడి ఇంగ్లీష్ వర్షిప్ కూడా స్తుతి ఆరాధన నడిపించే అంత స్థితికి దేవుడు ఈరోజు ఆ బిడ్డను ఎదుగ చేశాడు. ఈరోజు ఆ బిడ్డ ఎంతో చక్కగా మరి వాక్యం చెప్తా ఉంది, ఎంతో మందిని దేవునిలోకి నడిపిస్తూ ఉంది. హల్లెలూయా. నా ప్రియమైన సోదరుడా, మనం అనుకుంటాము నా వల్ల ఏమీ కాదు అని. చూడండి, యేసు ప్రభు ఒకసారి ఆయన కొండ మీద వాక్యం చెప్తున్నాడు. వాక్యం చెప్తున్నప్పుడు 3 రోజులు వాళ్ళకి వాక్యం చెప్పాడు. 3వ రోజున వాళ్ళందరూ ఆకలితో ఉన్నారు. ఆయనకు తెలుసు, అయ్యో నా ప్రజలు ఆకలితో ఉన్నారు, వాళ్ళు అలాగే వెళ్ళిపోతే వాళ్ళు కళ్ళు తిరిగి పడిపోతారు, వీళ్ళకి భోజనం పెట్టండి అన్నాడు. అయ్యో ప్రభా, మేం భోజనం పెడతామా, మా దగ్గర ఎక్కడున్నాయి నాయన, మా దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు ప్రభా, మా దగ్గర అసలు రొట్టెలు కూడా లేవు నాయన అంటే, అప్పుడు యేసయ్య అన్నాడు, మీ దగ్గర ఏముందో చూడండి. అప్పుడు చూస్తే ఒక చిన్న అబ్బాయి, ఆ అబ్బాయి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. హల్లెలూయా. చాలామంది చిన్నవాడే కదా, వీడి వలన ఏమవుతుంది అని అనుకుంటాం. కానీ చాలా పనులు చిన్న పిల్లల ద్వారానే, చిన్న వాళ్ళ ద్వారానే, బలహీనుల ద్వారానే దేవుడు జరిగిస్తాడు ప్రియులారా. ఆ చిన్న బాబుని ఎవరు లెక్క చేసి ఉండకపోవచ్చు, కానీ ఈరోజు ఆ అద్భుతం జరగడానికి ఆ చిన్న అబ్బాయే కారణమయ్యాడు. మరి అందరూ కూడా మరి వాళ్ళ దగ్గర ఉన్న భోజనాన్ని బయట పెట్టలేదు, వాళ్ళు తినేసి ఉండొచ్చు, తెచ్చుకున్నారు, 3 రోజులు తినేశారు, అయిపోయింది. కానీ ఈ అబ్బాయి దగ్గర మాత్రం తను తెచ్చుకున్న మిగిలిన 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి. అదేం చేశాడు, తను తినకుండా యేసయ్య చేతిలో పెట్టాడు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నీ దగ్గర ఉన్నది కొద్దిగే. అయ్యో ఇంతమందికి 5,000 మందికి 5 రొట్టెలు ఏం సరిపోతాయి, నేను తినేస్తానని అనుకోలేదు అబ్బాయి. యేసుప్రభు అడుగుతున్నారు కదా, నేను ఇస్తాను అని చెప్పి ఆ చిన్న కానుక, ఆ చిన్నది యేసయ్య చేతిలో పెట్టాడు. నా ప్రియమైన బిడ్డ, నువ్వు దేవుడికి ఇచ్చేది అది కొద్దిగా అయినా కావచ్చు, కానీ నీ దగ్గర కొద్దిగానే ఉంది, కానీ దాన్ని కూడా నువ్వు దేవుడికి ఇచ్చేసావు. అది ఆయన చూస్తున్నాడు. నీ దగ్గర ఎంత ఉంది అనేది కాదమ్మా, నువ్వు ఎలాంటి హృదయముతో నువ్వు ఇస్తున్నావు, ఎలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నావు, నువ్వు ఎలా ఇస్తున్నావు. కొంతమంది చాలా ధనవంతులు ఉంటారు. ఈరోజు దేవుడు నేను ఏ స్థితిలో పెట్టాడో ఆ స్థితిలో నీ దగ్గర ఉన్నది కొద్దిగా అయినా సరే నువ్వు దేవుడికి ఇవ్వు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ చిన్న బాబు ఆయన దగ్గర ఉన్న కొంచెం ఉన్న 5 రొట్టెలే కానీ ఆయన దేవుడికి ఇచ్చాడు కదా. దేవుడు ఏం చేశాడు, ఆకాశం వైపు వాటిని ఎత్తి దేవుడికి స్తోత్రం చెల్లించి ఆయన విరిచి వాళ్ళకి ఇచ్చాడు, ఇదిగో అందరికీ పంచిపెట్టండి. అంతే. ఆ 5 రొట్టెలు అలాగా అభివృద్ధి చెందాయి. 5,000 మంది కదా అక్కడ, మరి పురుషులే 5,000 మంది అంటే స్త్రీలు ఒక 10,000 మంది ఉండొచ్చు, వాళ్ళ పిల్లలు ఒక 10,000 మంది ఉండొచ్చు, మొత్తం ఒక 20,000 కంటే ఎక్కువ మంది ఉన్నారు అక్కడ. అంతమంది వాళ్ళు సమృద్ధిగా తిన్న తర్వాత ఇంకా 12 గంపలు ఆహారం మిగిలింది. హల్లెలూయా. చూడండి, ఈ అద్భుతం ఎవరి ద్వారా జరిగింది? ఒక చిన్న అబ్బాయి ద్వారా జరిగింది. నువ్వు అనుకుంటున్నావు మీ ఇంట్లో ఉన్న పిల్లలు చిన్నవాళ్ళు కావచ్చు, ఈ పిల్లల ద్వారా ఏమవుతుందిలే అనుకుంటావు, కానీ ప్రభు అంటున్నాడు, ఈ చిన్న బిడ్డలని నా దగ్గరికి రానివ్వండి. దేవుని రాజ్యం, పరలోక రాజ్యం ఈ చిన్న పిల్లల వంటి వారదే. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, చిన్నతనం అంటే వయసులోనే చిన్నతనం అని కాదు. మనం అన్ని విధాలుగా, ఒకవేళ మనం ఆర్థికంగా చిన్నగా ఉండొచ్చు, ఆరోగ్యంగా చిన్నగా ఉండొచ్చు, లేకపోతే మరి ఇంకా అన్ని వేరే పరిస్థితుల్లో కూడా టాలెంట్స్, తలాంతులు లేకుండా ఉండొచ్చు, ధైర్యం లేకుండా ఉండొచ్చు, లోకంలో సమాజంలో గుర్తింపు లేనటువంటి స్థితిలో కూడా మనం ఉండొచ్చు. అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా దేవుడు చెప్తున్నాడు,
నేను నిన్ను ఎన్నుకున్నాను. ఇర్మియాని ఎన్నుకున్నట్టుగా దేవుడు నిన్ను కూడా ఆయన ఎన్నుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మనం ఇక్కడ గిద్యోను అనే వ్యక్తిని కూడా చూస్తున్నాం న్యాయాధిపతుల గ్రంథంలో 6వ అధ్యాయంలో. ప్రియులారా, మరి అక్కడ ఈ యొక్క శత్రువులు ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళు ఎప్పుడు కూడా బాధ పెడుతూ ఉన్నారు, తరుముతూ ఉన్నారు. అయితే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాలనుకున్నాడు. అయితే విడిపించాలనుకుంటే దేవుడు ఎవరిని ఎన్నుకోవాలా? చాలా ఒక పెద్ద బలంగా ఉన్న వ్యక్తిని, యుద్ధం చేయగలిగినటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలి. కానీ దేవుడు ఎవరిని ఎన్నుకున్నాడో తెలుసండి? గిద్యోని ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఈ గిద్యోని ఎలాంటి వాడు? గిద్యోని ఎలా ఉన్నాడు? 6వ అధ్యాయంలో మనం చూసిన ఆయన వెళ్ళి ఒక తోటలో దాక్కొని అక్కడ ఆయన గోధుమలని బాగు చేస్తూ ఉన్నాడు. చాలా భయంతో ఉన్నాడు. అమ్మో, శత్రువులు ఎక్కడ వస్తారో, ఎక్కడ నా పంటను ఎత్తుకుపోతారో, నన్ను చంపేస్తారో అని ఆయన భయంగా వెళ్ళి దాక్కొని ఆ పని చేసుకుంటా ఉంటే దేవుని యొక్క దూత అక్కడికి వెళ్ళి, ఇదిగో పరాక్రమము గల బలాద్యుడా అని పిలుస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, ఒక బలహీనమైన వ్యక్తిని పట్టుకొని దేవుడు ఏమని పిలుస్తున్నాడండి? పరాక్రమము గల బలాద్యుడా. హల్లెలూయా. నువ్వు బలహీనమైన వ్యక్తిగా చూసుకోవచ్చు, పేదవానిగా చూసుకోవచ్చు, చిన్నవానిగా చూసుకోవచ్చు, నాకు ఏ టాలెంట్స్ లేదు అని చూసుకోవచ్చు, ధైర్యం లేదని చూసుకోవచ్చు. కానీ దేవుడు నిన్ను ఒక ధైర్యవంతుడిగా చూస్తున్నాడు, ఒక ధనవంతుడిగా చూస్తున్నాడు, ఒక బలవంతుడిగా దేవుడు నిన్ను చూస్తున్నాడు. ప్రియమైన సోదరి సోదరా, గిద్యోని దేవుడు బలపరిచాడు, మాట్లాడాడు. ఆయన ద్వారానే ఇశ్రాయేలు ప్రజలకి విజయం ఇచ్చాడు, శత్రువులందరినీ నాశనం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నీవు కూడా ఇలాంటి ఒక స్థితిలో ఉండొచ్చు, ఏమీ లేని స్థితిలో ఉండొచ్చు, వయసులో చిన్న స్థితిలో ఉండొచ్చు, చిన్న జీతం, చిన్న జాబు, చిన్న ఇల్లు, అన్నీ చిన్నగా ఉన్నాయి. డోంట్ వరీ, దేవుడు నీతో ఉన్నాడు, గొప్ప దేవుడు నీతో ఉన్నాడు, నీ జీవితంలో అద్భుతమైన చేయబోతున్నాడు. ఆమేన్. దేవుడి వాక్యం దీవించింది గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, స్తోత్రం మహాగణుడా, పరిశుద్ధుడా, మా ప్రియ పరలోక తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో ప్రభా, అవును తండ్రి, మేము చిన్నవాళ్ళము, బలహీనులము, పేదవాళ్ళము నాయన, అనేక విషయాలలో మేము చాలా లోపాలు కలిగినటువంటి వాళ్ళం తండ్రి. అయినా కూడా ప్రభా, ఇర్మియాని ఎన్నుకున్నట్లుగా నువ్వు మమ్మల్ని ఎన్నుకున్నావు నాయన. అయ్యా, ఈరోజు ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను కూడా మీరు ఎన్నుకున్నారు నాయన. మీరు ఆశీర్వదించండి, దీవించండి నైనా, వారి బలహీనతలు తొలగించండి నైనా ప్రభా, బలపరచండి నైనా, వారి కుటుంబాలు నడిపించుకోవడానికి ప్రభా, వారి జీవితాలు నడిపించుకోవడానికి, అనేక మందిని నీలో నడిపించడానికి, నీ సేవ చేయడానికి ప్రభా, నీ కొరకు సాక్షిగా ఉండడానికి నేను ఈ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి బలపరిచి నడిపించమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి విడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. షలోమ్.